అతుల్ సుభాష్ ఈ పేరును మీరు రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రతి చోట చూసే ఉంటారు. ఈయనతో జరిగిన విషయాలు దేశాన్ని ఒక్కసారిగా షాక్కి గురి చేశాయి. ఇతని ఈ ఫోటోని గత 2-3 రోజుల నుంచి డెఫినెట్గా మీరు ఎక్కడో ఒక్కడ చూసే ఉంటారు. ఇతనితో జరిగిన సంఘటన గురించి వింటే మన దేశంలో మహిళలకే కాదు మగవారికి కూడా రక్షణ లేదు అని తెలుస్తుంది. నిజం చెప్పాలంటే మన దేశ చట్టాలు మగవారి కంటే మహిళల్నే ఎక్కువగా కాపాడుతాయి. అసలు మన రాజ్యాంగంలో మగవారిని సపోర్ట్ చేసే చట్టాలు ఉన్నాయా లేదా అనే డౌట్ వస్తుంది. ఈ అతుల్ సుభాష్ వయసు 34 సంవత్సరాలు. ఇతను బెంగళూరులో ఏఐ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక భార్య, కొడుకు ఉన్నారు. కానీ తన లైఫ్లో జరిగిన కొన్ని డిస్టర్బెన్స్ కారణంగా ఇతను న్యాయం కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళాడు. కానీ అక్కడ న్యాయం చేయాల్సిన మహిళా జడ్జ్ ఇతన్ని అవహేళన చేస్తూ చివరికి తన మరణానికి ఒక కారణంగా మారింది. షాకింగ్ విషయం ఏమిటంటే ఇతన్ని తన భార్య, ఆమె ఫ్యామిలీ డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవారు. న్యాయం కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే అక్కడ కూడా ఇతనికి నిరాశ ఎదురైంది. ఇతను తన చివరి క్షణాల్లో చనిపోయే ముందు తనతో ఏమేం జరిగాయి, తనను ఎవరెవరు ఎలా హరాస్ చేశారు అనే విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 81 నిమిషాల వీడియోని రికార్డ్ చేశాడు. దాంతోపాటు ఒక 24 పేజీల లెటర్ని కూడా రాశాడు. ఈ లెటర్లో సుభాష్ పాయింట్ వైజ్గా ఇతన్ని ఎవరెవరు ఏ మాటలు అన్నారు, ఎవరెవరు ఎలా ఇబ్బంది పెట్టారు అనే విషయాల్ని క్లియర్గా రాసి ప్రాణాల్ని వదిలాడు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇతను తన వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆ వీడియోకి ఏమని నేమ్ పెట్టాడో తెలుసా? దిస్ ఏటీఎం విల్ బీ పర్మనెంట్లీ క్లోజ్డ్ అని. అంటే ఈ ఏటీఎం ఇకపై నుంచి పర్మనెంట్గా క్లోజ్ కాబోతుంది అని. ఇక్కడ ఈ సుభాష్ తనను తాను ఒక ఏటీఎంగా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాడు, అసలు తనతో జరిగిన అన్యాయం ఏంటి అనే విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అబ్బాయిలు, ఈ విషయాలు మీరు తప్పకుండా వినాలి. భవిష్యత్తులో ఇవి మీకు పనికి వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం 1,30,00,000 మంది కొత్తగా ఉద్యోగంలోకి చేరుతున్నారు. వీరిలో ప్రతి 4 మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్లో ఒకరు, ప్రతి 5 ఇంజనీర్స్లో ఒకరు అండ్ ప్రతి 10 మంది గ్రాడ్యుయేట్స్లో ఒకరు మాత్రమే ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. ఇంత తక్కువగా ఎందుకు అంటే దీనికి రీజన్ మనం ఇంకా ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం. నేడు ప్రపంచం మొత్తం ఏఐతో పోటీ పడుతుంటే మనం మాత్రం ఇంజనీరింగ్, డాక్టర్ తప్ప వేరే కెరియర్ ఆప్షన్ని చూస్ చేసుకోలేకపోతున్నాం. అండ్ మనలో చాలామందికి ఏఐ గురించి అంతగా తెలియదు. రానున్న రోజుల్లో డేటా సైన్స్కి ఎక్కువగా డిమాండ్ ఉండబోతుందని మీకు తెలుసా? మీరు మీ కెరియర్ని డేటా సైన్స్ వైపు బిల్డ్ చేయాలి అనుకుంటే ఇదే ఒక మంచి అవకాశం. ఈ కోర్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఆలోచిస్తుంటే కొన్ని వేలకు పైగా సక్సెస్ స్టోరీస్ ఉన్న ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్. లైవ్లో ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. ఇందులో ల్యాబ్స్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. వీటితో పాటు కమ్యూనికేషన్ అండ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఉంటుంది. వర్క్ ప్లేస్ బిహేవియర్ కోసం వర్క్షాప్స్ అండ్ ఇండస్ట్రియల్ రెడీనెస్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లాంటి చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ నేర్పిస్తారు. కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి అండ్ వీళ్ళు మీకు అప్ టు 10,000 రూపీస్ స్కాలర్షిప్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ డిసెంబర్ 28న స్టార్ట్ అవబోతుంది. వీళ్ళకు దాదాపు 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ దాదాపు 4,000+ యాక్టివ్ లర్నర్స్ కూడా ఉన్నారు. ఈ వెబ్సైట్లో చాలా సక్సెస్ స్టోరీస్ని కూడా మీరు చూడవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి ఫామ్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు. అతుల్ తన చివరి వీడియోలో చెప్పిన విషయాల ప్రకారం 2019లో ఇతనికి నిఖిత అనే మహిళతో పెళ్లి జరిగింది. వీళ్ళు ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ ప్లాట్ఫామ్లో కలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన సంవత్సరంలోనే వీళ్లకు ఒక బాబు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత ఈ నిఖిత వాళ్ళ ఫ్యామిలీ అతుల్ని ప్రతిసారి డబ్బుల్ని డిమాండ్ చేసేవారు. డబ్బు కోసం ఇబ్బంది పెట్టేవారు. వేలలో కాదు లక్షల్లో డబ్బుని డిమాండ్ చేసేవారు. ఇతని దగ్గర నుంచి బెదిరించి డబ్బులు తీసుకునేవారు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేసేవారు. బాధాకరమైన విషయం ఏమిటంటే దీనికి అతని భార్య కూడా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసేది. చివరికి ఈ సుభాష్ ఇక మీకు డబ్బులు ఇవ్వడం నా వల్ల కాదు, నేను మీకు డబ్బులు ఇవ్వలేను అని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో ఇతని భార్య నిఖిత కోపంతో తన కొడుకును తీసుకొని బెంగళూరు నుంచి తన పేరెంట్స్ దగ్గరికి ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయింది.
ఇలా జరిగిన సంవత్సరం తర్వాత ఈ నిఖిత సుభాష్ పైన ఫేక్ కేసులు ఫైల్ చేయడం మొదలుపెట్టింది. ఈ నిఖిత మన భారత్ చట్టంలో పురుషులకు అగెన్స్ట్గా ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్నిటినీ సుభాష్ పైన యూజ్ చేసింది. నిజానికి డబ్బుల్ని డిమాండ్ చేసింది ఈ నిఖితాని. కానీ ఈమె ఏమని కేసు పెట్టిందో తెలుసా? నా భర్త కట్నం కోసం నన్ను ఇబ్బంది పెట్టేవాడు, 10 లక్షల కట్నం కోసం నన్ను చంపాలని ట్రై చేశాడు, నన్ను ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేశాడు అని. ఈమెకు నోటికి వచ్చిన ప్రతి సెక్షన్ కింద అతుల్ పైన కేసును ఫైల్ చేసింది. మీ అందరికీ తెలుసు, మన దేశంలో ఒక మహిళ మగాడిపైన కేసు పెడితే అతని పరిస్థితి ఎలా మారుతుందో అని. పైగా అందరూ మహిళని నమ్ముతారు. సుభాష్ కేసులో కూడా అదే జరిగింది. ఇలాంటి కేసులు ఆల్రెడీ మన ఇండియాలో చాలా జరిగాయి. ఉదాహరణకి ఢిల్లీలో జరిగిన ఈ జస్లీన్ కౌర్ హరాస్మెంట్ కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి కావాలనే బహుశా సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఈ అబ్బాయి ఈమెను ఏమీ అనకపోయినా నన్ను ఇబ్బంది పెట్టాడు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. కానీ అక్కడ అబ్బాయి చేసిన తప్పేమీ లేదు. ఈ విషయం బయటకు రాగానే మీడియా ఈ అబ్బాయిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఈవెన్ ఆ సమయంలో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసు పైన రియాక్ట్ అయి ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు. దాదాపు 8 సంవత్సరాలు ఈ అబ్బాయి తనకు న్యాయం జరగాలని పోరాటం చేశాడు. అతని ఫొటోస్ని, వీడియోస్ని అన్ని మీడియా ఛానల్స్ సోషల్ మీడియా యూజ్ చేయడంతో ఇతనికి ఉన్న ఉద్యోగం పోయింది. కొత్తగా ఏ ఉద్యోగం రాలేదు. ఏ అమ్మాయి కూడా ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవ్వలేదు. ఇదంతా కూడా ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ వల్ల జరిగింది. అక్కడ ఈ అబ్బాయి చేసిన తప్పేమీ లేదు. మన ఇండియాలో ఇతను నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కోర్టు చుట్టూ సంవత్సరాల పాటు తిరుగుతుంటే కేసు పెట్టిన అమ్మాయి మాత్రం హ్యాపీగా కెనడాకు చెక్కేసి అక్కడ లైఫ్లో సెటిల్ అయిపోయింది. తీరా ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరిగితే ఈ అబ్బాయి ఒక నిరపరాధి, ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయింది. కానీ అప్పటికే ఆ అబ్బాయి లైఫ్ మొత్తం ఈ అమ్మాయి నాశనం చేసేసింది. ఇలాంటి అమ్మాయిల్ని ఎలా శిక్షించాలో చెప్పండి. ఇలా ఒక్కటేంటి, మన దేశంలో అనేక మంది మగవారు మహిళల చేతిలో నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ అతుల్ విషయంలో కూడా అదే జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన దేశంలో కట్నానికి సంబంధించిన సెక్షన్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఉదాహరణకి సెక్షన్ 498A, ఇది చాలా పవర్ఫుల్ సెక్షన్. ఒక మహిళ ఈ సెక్షన్ కింద ఒక వ్యక్తి పైన కేసు పెట్టింది అనుకోండి, ఆ కేసు నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఈ సెక్షన్ మహిళల చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ సెక్షన్ కింద మహిళలు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చెప్పి భర్త పైన కేసును ఫైల్ చేయవచ్చు. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ ద్వారా మహిళలు కేవలం తన భర్త మీదే కాదు, ఆ భర్త మొత్తం ఫ్యామిలీని కోర్టుకు లాగవచ్చు, వాళ్ళను జైల్లో పెట్టవచ్చు. అందుకే సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఈ సెక్షన్ 498Aను చాలామంది మహిళలు తమ హస్బెండ్లను టార్చర్ చేయడానికి, వాళ్ళ భర్తల నుంచి బెదిరించి డబ్బులు లాక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. దీనిపైన ఒక విచారణ జరగాలి, వీలైతే ఆ సెక్షన్ని మాడిఫై చేయాలని చెప్పింది. దురదృష్టవశాత్తు ఈ సుభాష్ కేసులో కూడా ఇదే జరిగింది. ఇక్కడ ఈ నిఖిత చెప్పిన ఇంకో స్టోరీ ఏమిటంటే, సుభాష్ నన్ను 10 లక్షల కట్నం కోసం ఇబ్బంది పెట్టేవాడు. దాంతో మా నాన్నగారు మనస్తాపానికి గురై చివరికి హాస్పిటల్లో అడ్మిట్ అయి మరణించారు అని. ఈ విషయాలన్నీ కూడా సుభాష్ తన చివరి లెటర్లో మెన్షన్ చేస్తూ నిఖిత కావాలనే ఈ స్టోరీస్ని క్రియేట్ చేసి నన్ను, నా ఫ్యామిలీని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ నాన్నగారికి మా పెళ్లి కన్నా ముందు నుంచి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఎప్పటి నుంచో బెడ్ రెస్ట్కి పరిమితమే ఉన్నారు. ఇప్పుడు తన సొంత తండ్రి మరణాన్ని కూడా నా పైన పగ తీర్చుకోవడానికి ఉపయోగిస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఈ నిఖిత అసలు రూపం బయటపడింది. ఈమె సుభాష్తో నాకు ₹1 కోటి ఇచ్చేసాయి, నేను నీ పైన పెట్టిన ప్రతి కేసును తీసేస్తాను అని ఒక డీల్ మాట్లాడింది. దానికి ఈ సుభాష్ కూడా అంగీకరించాడు. కానీ తర్వాత ఈమె తన డిమాండ్ని ₹1 కోటి నుంచి 3 కోట్లకు ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కేసు మొత్తం కోర్టుకు వెళ్ళాక కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సుభాష్ అక్కడ కూర్చున్న మహిళా జడ్జితో ఇలా చెప్పాడు, మేడం, ఇలా మహిళలు వేసే ఫేక్ కేసెస్ కారణంగా అనేక మంది పురుషులు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది తట్టుకోలేక తమ ప్రాణాలు తీసుకుంటున్నారు అని చెప్పాడు. దీనికి సమాధానంగా ఆ లేడీ జడ్జ్ ఏమని చెప్పిందో తెలుసా? అవునా, మరి నువ్వెందుకు ఇంకా బతికి ఉన్నావు? నువ్వు కూడా నీ ప్రాణాలు తీసుకోవచ్చు కదా అని చెప్పింది. ఒక జడ్జి పొజిషన్లో కూర్చున్న లేడీ ఇంత దారుణంగా మాట్లాడడం చాలా బాధాకరం.
అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఉన్న లేడీ జడ్జ్ కూడా ఇలా నోటికొచ్చిన స్టోరీస్ చెప్తున్న నిఖితాని సపోర్ట్ చేస్తుంది. బహుశా ఈమె కూడా ఒక రకమైన ఫేక్ ఫెమినిజం మైండ్ ఉన్న క్యాండిడేట్ కావచ్చు. న్యాయం కోసం కోర్టుకు వెళ్తే కోర్టు జడ్జే సుభాష్తో ఇలా మాట్లాడేసరికి అతను తట్టుకోలేకపోయాడు. అందుకే తన చివరి క్షణాల్లో తను రాసిన లెటర్ అండ్ రికార్డ్ చేసిన వీడియోలో ఈ జడ్జి గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆమె పేరును కూడా మెన్షన్ చేశాడు. ఈ జడ్జి పేరు రీతా కౌశిక్. ఈమె ఎంత దుర్మార్గురాలంటే ఈ కేసు విచారణ కోసం బెంగళూరులో ఉన్న కౌశిక్ని 2 సంవత్సరాల్లో దాదాపు 120 సార్లు ఉత్తరప్రదేశ్కి పిలిపించింది. అంటే వారానికి మినిమం ఒకసారి. ఇమాజిన్ చేయండి, ప్రతి వారం బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్కి ట్రావెల్ అంటే మామూలు విషయమా? పాపం సుభాష్ ఎంత నరకం అనుభవించి ఉంటాడు. ఇలాంటి జడ్జిల గురించి మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి వాళ్ళను ఎలా శిక్షించాలో కూడా చెప్పండి. ఇక్కడ ఈ సుభాష్ ఫిజికల్లీ ఎమోషనల్లీ ఘోరంగా అలసిపోయి ఉన్నాడు. ఇతను తన కొడుకును కూడా సంవత్సరం నుంచి చూడలేదు, ఎందుకంటే కొడుకును భార్య తీసుకెళ్లిపోయింది. అలాగే ఇతను ఆల్రెడీ తనకు వచ్చే శాలరీ నుంచి ప్రతి నెల 40,000 రూపాయలని యాలిమోనీగా తన భార్యకు కడుతున్నాడు. కారణం ఏమిటంటే ఈ సుభాష్ భార్య నిఖిత కూడా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో పనిచేస్తుంది. ఆమెకు కూడా మంచి శాలరీ వస్తున్నప్పటికీ భర్తను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది, బెదిరిస్తుంది. మొత్తంగా ఈ నిఖిత తన భర్తను ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటుంది. అందుకే ఇతను తనను తాను ఒక ఏటీఎం మిషన్ లాగా కన్సిడర్ చేసి తన చివరి క్షణాల్లో ఇటువంటి అక్షరాల్ని రాశాడు. దారుణమైన విషయం ఏమిటంటే ఒక పర్టికులర్ సందర్భంలో ఈ అతుల్కి అండ్ నిఖితకు ఒక కన్వర్సేషన్ జరిగింది. అందులో ఈ నిఖిత తన భర్తతో ఏం చెప్పిందో తెలుసా? నువ్వు ఇంకా చావలేదా? చావకుండా ఏం చేస్తున్నావు అని. అప్పుడు సుభాష్ అంటాడు, నేను చనిపోతే నువ్వు పార్టీ ఎలా చేసుకుంటావు? నీకు డబ్బులు ఎవరు ఇస్తారు అని. అప్పుడు ఈ నిఖిత చెప్తుంది, నువ్వు చచ్చిన తర్వాత కూడా నీ ఫ్యామిలీ నాకు డబ్బులు కట్టాలి. నువ్వు చస్తే నీ తండ్రి దగ్గర డబ్బులు తీసుకుంటాను, నీకు రావాల్సిన ప్రాపర్టీ మొత్తాన్ని లాగేసుకుంటాను అని బెదిరించింది. బెదిరించడమే కాదు, నిజంగా మన దేశంలో ప్రజెంట్ ఉన్న చట్టాల ప్రకారం మహిళలు ఇలా చేయవచ్చు, కొందరు చేస్తున్నారు కూడా. నిజంగా భర్తల చేత మగవారి చేత అణచబడిన మహిళలు ఇలా చేస్తే మనం దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. కానీ ఇలాంటి చీడ పురుగులు కావాలని ఒక పర్సన్ని టార్గెట్ చేసి ఎమోషనల్లీ, ఫిజికల్లీ, ఎకనామికల్లీ బ్లాక్మెయిల్ చేయడాన్ని ఎవరు సపోర్ట్ చేయరు. పైగా మీరు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నువ్వు ఇంకా చావలేదా, చావకుండా ఇంకేం చేస్తున్నావు అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇక్కడ మగవాళ్ళంతా మంచోళ్ళు అని చెప్పట్లేదు. మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ప్రతిరోజు కట్నం డిమాండ్ చేసిన భర్తల గురించి న్యూస్ వస్తూనే ఉంటుంది. కట్నం కోసం మహిళల్ని వేధించడం, వాళ్ళను అంతం చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మహిళలతో పాటు మగవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. మగవాళ్ళని ఫిజికల్లీ, మెంటల్లీ టార్చర్ చేసే మహిళలు కూడా ఉన్నారు అని చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి కేసెస్లో కేవలం మహిళల్ని సేవ్ చేసే చట్టాలు ఉంటే సరిపోదు, మగవారిని సపోర్ట్ చేసే చట్టాలు కూడా ఉండాలి. వాటి అవసరం ఉందని చెప్పే కేసే ఇది. మొత్తంగా ఇవి అతుల్ సుభాష్తో జరిగిన అతి దారుణమైన విషయాలు. ఈ మొత్తం కేసు గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే మన రాజ్యాంగంలో మహిళల రైట్స్ని కాపాడడానికి ఎలా అయితే చట్టాలు ఉన్నాయో మగవారి రైట్స్ని కాపాడడానికి కూడా చట్టాలు తేవాల్సిన సమయం వచ్చిందా? అండ్ ఇలాంటి మహిళల్ని ఎలా శిక్షించాలి? అలాగే న్యాయం చేయకుండా నువ్వెందుకు ఇంకా బతికున్నావని అడిగిన జడ్జిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో చూస్తున్న మహిళలకి అండ్ మగవారికి నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి మీరు పెళ్లి చేసుకోబోతుంటే జాగ్రత్తగా ఉండండి. మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లేదా అమ్మాయి ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నేచర్ ఏంటి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకోండి. అన్ని విషయాలు తెలుసుకున్నాకే నెక్స్ట్ స్టెప్కి రెడీ అవ్వండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.